ఆ జిల్లాలో ఆయనే సీనియర్ ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత గతంలో మంత్రి పదవి చేసిన సదరు ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చోటు దక్కలేదు. అయినా ఒక మంత్రి చేసే పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇది మంత్రి పదవి ఆశిస్తున్న మరో నేతకు మింగుడు పడ్డం లేదా? అసలు ఏం జరుగుతోంది ఆ జిల్లాలో? ఆ జిల్లా హస్తం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హస్తం పార్టీలో మంత్రి పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందంట. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రేవంత్ క్యాబినెట్లో బెర్త్ కోసం సర్వశక్తులొడ్డుతున్నారంట. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ దాదాపు ఖరారైనప్పటికీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన పేరు పరిశీలించాలంటూ రాహుల్ గాంధీ టీంతో ఒత్తిడి చేయిస్తున్నారంట. దీంతో సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైన మదన్ మోహన్ ప్రయత్నాలతో ఆ ప్రక్రియకి తాత్కాలిక బ్రేక్ పడిందని హస్తం పార్టీలో ప్రచారం జరుగుతుంది. రాహుల్ టీం మదన్ మోహన్ పేరు సిఫార్సు చేస్తుంటే రేవంత్ రెడ్డి వర్గం సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారంట. దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోందంట. సీనియర్ ఎమ్మెల్యే, జూనియర్ ఎమ్మెల్యే మధ్య రాజీ కుదిర్చేందుకు హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తున్నా సమన్వయం కుదరడం లేదంట. దీంతో మంత్రివర్గ విస్తరణ జాప్యానికి ఏదో కారణంగా చెబుతున్నారంట హస్తం పార్టీ పెద్దలు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి రేవంత్ తొలి మంత్రివర్గంలో మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో మిస్ అయిందంట. ఆయన సేవలను స్పీకర్గా వినియోగించుకోవాలని అధిష్టానం భావించినా ఆయన ససేమిరా అన్నారట. క్యాబినెట్ బెర్త్ కోసం పట్టుబట్టి ఓకే అనిపించుకున్నా అంతా ఓకే అనుకున్న సమయానికి నేనున్నానంటూ తెరపైకి మదన్ మోహన్ వచ్చారట. రాహుల్ టీంను మెప్పించిన మదన్ మోహన్ రావు మంత్రివర్గంలో స్థానంపై గట్టి నమ్మకంతో ఉన్నారట. మరోవైపు మంత్రివర్గ విస్తరణ జరిగితే మదన్ మోహన్ పేరు పరిశీలించాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి చెప్పారంట. దీంతో ఆ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చిందంట. అయితే ఇటీవలే రేవంత్ వర్గం మదన్ మోహన్ తో చర్చలు జరిపి చీఫ్ విప్ పదవి ప్రతిపాదన చేశారంట. ఆ ప్రతిపాదనకు నో చెప్పలేక ఎస్ అనలేక సర్దుకుపోతా అనే సంకేతాలిచ్చారట. దీంతో సీనియర్ కు మంత్రి పదవి, జూనియర్ కు చీఫ్ విప్ పదవి దాదాపుగా ఖరారయ్యిందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మరోసారి మంత్రిగా సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చేరనుండగా క్యాబినెట్ పదవి హోదాలో చీఫ్ విప్ పదవి మదన్ మోహన్ కు దక్కే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఓకే చెప్పినప్పటికీ ఇంకా మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతుందంట. ఈ విషయంలో సీనియర్ నేత నారాజ్గా ఉన్నారని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులకి ఆదేశాలిచ్చారట. సీనియర్ నేతకు మంత్రికిచ్చే ప్రోటోకాల్ ఇవ్వాలని, జిల్లా అభివృద్ధిపై ఆయనే సమీక్షలు నిర్వహిస్తారని అధికారులకు చెప్పారట. దీంతో జిల్లా అంతటా చుట్టేస్తూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారంట మంత్రి కాని మంత్రి. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ సిపితో కలిసి సందర్శించారు కూడా. అధికారులతో రివ్యూ నిర్వహించేసి సూచనలు కూడా చేశారంట సదరు ఎమ్మెల్యే. తాజాగా గణేష్ నిమజ్జన యాత్ర కోసం పోలీస్ బందోబస్తు గురించి పోలీస్ ఆఫీస్లోనే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏ పని కావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఈ మంత్రి కాని మంత్రి ఆదేశాలు పాటించాలని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న మరో నేత ఖంగు తిన్నారంట. ఇదే విషయంపై పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మంత్రి పదవి కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ జిల్లాకు క్యాబినెట్ బెర్త్ లేకుండా పోతుందా, లేక మంత్రి ప్రోటోకాల్తోనే సర్దుకుపోవాలా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.